హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీసులో ఏమంటున్నారు? దీనికి సంబంధించి ప్రధానంగా జాగృతి కార్యకర్తలు ఏమంటున్నారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? దాడి చేయాల్సినంత వ్యాఖ్యలు ఏం చేసినట్టు పూర్తి అప్డేట్ ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తమ ఒత్తిడికి లొంగి జాగృతి చేసిన కార్యక్రమాలు కావచ్చు, పోరాటం వల్లనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనేది ఇటు జాగృతి ఒక 2-3 రోజులుగా దీన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే కవిత స్వయంగా జాగృతి చేసిన పోరాటం వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్లు రాబోతున్నాయంటూ కూడా చెప్పిన నేపథ్యం. ఇందులో భాగంగానే సెలబ్రేషన్స్ కూడా, వాళ్ళు సంబరాలు కూడా చేస్తున్నారు. సో దీన్ని కౌంటర్ చేస్తూ తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానల్లో ఒక వీడియో చేశారు. ఈ వీడియోకి సంబంధించి కవిత టార్గెట్ గా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సందర్భం లేకుండా కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తీన్మార్ మల్లన్నకు? ఎందుకు కవితను పదే టార్గెట్ చేస్తున్నారు? గతంలో కూడా కవిత టార్గెట్ గా తీన్మార్ మల్లన్న 1-2 సార్లు వ్యాఖ్యలు కవిత టార్గెట్ గా కామెంట్ చేయడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే జాగృతి కార్యకర్తలు ఈ రోజు క్యూ న్యూస్ ఛానల్ మీద తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేశారు. ఇందులో తీవ్రంగా కొంతమందికి కూడా గాయాలనేది తెలుస్తున్నాయి. అయితే తోపులాట జరిగింది, ఒకరి మీద ఒకరు తోసుకున్న నేపథ్యం. అదేవిధంగా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గన్మెన్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా గాల్లోకి కాల్పులు జరిపిన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు కూడా కొంతమందికి గాయాలైనట్టు సమాచారం. ఎవరెవరికి గాయాలనేది కూడా అయ్యాయి అనేది కూడా తెలియ రావాల్సి ఉంది. ఇక మరొక వైపు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక న్యూస్ ఛానల్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ తర్వాత దాన్ని సమర్థించుకునే పరిస్థితి. సో ఇప్పుడు జాగృతి కార్యకర్తలు స్వయంగా రంగంలో దిగి ఇప్పుడు దాడి చేయడం కూడా చర్చనాంశంగా మారింది. అటు పార్టీలో కూడా ఈ సంస్కృతి కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది ఏదైతే చెప్తున్న నేపథ్యం. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి కవిత మీద వరుసగా అంతకుముందు కూడా తీర్మానం వల్ల దాడి చేసిన ఏదైతే తీర్మానం వల్ల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే పదే వ్యక్తిగతంగా కవితను టార్గెట్ చేయడం సరైనది కాదనేది ఇటు జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. సో ఈ రోజు ఉదయం అందులో భాగంగానే జాగృతి కార్యకర్తలు ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేసినట్టు స్పష్టమవుతుంది. దీని మీద ఇప్పటివరకు అయితే జాగృతికి సంబంధించి ఎవరు స్పందించలేదు. మరొకవైపు కవిత కూడా జరిగిన పరిణామాల మీద ఆరా తీస్తుంది. జాగృతి కార్యకర్తలు కూడా కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. 5 రౌండ్లు కాల్పులు కూడా ఏదైతే ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి తీర్మానం వల్ల ప్రభుత్వానికి రక్షణ కల్పించాలి కాబట్టి ఆయనకు ఒక గన్మెన్ కూడా కేటాయించారు. సో అందులో భాగంగానే తీర్మానం వల్ల గన్మెన్ కాల్పులు జరిపిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి గాయాలైనవి అనేది కూడా కొంత తెలిసి రావాల్సి ఉంది. మొత్తానికైతే కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే దీని మీద పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జాగృతికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో జాగృతి కార్యకర్తలు అంటే జాగృతి చేస్తున్న పోరాటాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ పాల్గొనట్లేదు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇది తమకు సంబంధం లేని వ్యవహారంగా చెప్తున్నారు. మరోవైపు జాగృతి కార్యకర్తలు మాత్రం ఇప్పటివరకు ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా అందులో దాడి చేస్తున్న క్రమంలో జాగృతి కండవాలు క్లియర్గా విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. జాగృతి కండవాలు వేసుకుని మరి దాడి చేసిన నేపథ్యంలో ఇది జాగృతి కార్యకర్తలు చేసిన పనిగానే చెప్పాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడి కావచ్చు, అంతకుముందు అటు ఒక న్యూస్ ఛానల్ మీద చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడి కావచ్చు. సో ఈ అంశాలైతే ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారాయి. రైట్ నరేష్. హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఫస్ట్ అటాక్
ఫస్ట్ అటాక్ ఇది ఫస్ట్ అటాక్ ఇది హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. బీసీ రిజర్వేషన్లపై సంబరాలు జరిపిన ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ మల్లన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబో తింటే దుటెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్,